गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यामुना तीरा वनचारी यामुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यामुना तीरा वनचारी यामुना तीरा वनचारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం 4వ స్కందం 21వ అధ్యాయం 42వ శ్లోకం. పదపాఠం. యత్ బ్రహ్మ నిత్యం విరజం సనాతనం శ్రద్ధా తపః మంగళ మౌన సంయమైః సమాధినా బిభ్రతి హ అర్థ దృష్టయే యత్ర ఇదం ఆదర్శే ఇవ అవభాసతే యద్బ్రహ్మ నిత్యం విరజం సనాతనం యద్బ్రహ్మ నిత్యం విరజం సనాతనం శ్రద్ధా తపో మంగళ మౌన సంయమైః శ్రద్ధా తపో మంగళ మౌన సంయమైః సమాధినా బిభ్రతిహార్థ దృష్టయే సమాధినా బిభ్రతిహార్థ దృష్టయే యత్రేదమాదర్శ ఇవావభాసతే యత్రేదమాదర్శ ఇవావభాసతే యద్బ్రహ్మ నిత్యం విరజం సనాతనం శ్రద్ధా తపో మంగళ మౌన సంయమైః సమాధినా బిభ్రతిహార్థ దృష్టయే యత్రేదమాదర్శ ఇవావభాసతే. ప్రతిపదార్థాలు. యత్ ఏదైతే, బ్రహ్మ బ్రాహ్మణత్వము, నిత్యం నిత్యము, విరజం నిష్కల్మషముగా, సనాతనం సనాతనమైనది, శ్రద్ధ శ్రద్ధ, తపః తపస్సు, మంగళ మంగళమయమును, మౌన మౌనము, సంయమైః మనస్సును ఇంద్రియములను నిగ్రహించుట, సమాధిన పూర్తి ధ్యానముతో, బిభ్రతి ప్రకాశించును, హ అతడు చేసినట్లు, అర్థ
వేదముల నిజమైన ప్రయోజనము దృష్టయే తెలిసికొనడి ప్రయోజనము కొరకు ఎత్ర దేని అందైతే ఇదం ఇది అంతయు ఆదర్శే దర్పణమున ఇవ వలె అవభాసతే ప్రకటమగును. అనువాదం భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. వేదోపదేశములను శ్రద్ధ, తపస్సు, శాస్త్రీయ నిర్ణయములు, సంయమనము, ధ్యానముతో అంగీకరించడి కారణమున బ్రాహ్మణత్వమున బ్రాహ్మణుని దివ్యస్థితి నిత్యము కొనసాగగలదు. నిర్మలమగు దర్పణమున ముఖము స్పష్టముగా ప్రతిబింబించు రీతి ఆ విధముగా జీవితము యొక్క నిజమైన లక్ష్యము ప్రకాశించగలదు. భాష్యము. యజ్ఞాగ్నిలో హవిస్సులను అర్పించుట కన్నను బ్రాహ్మణునికి భోజనమిడుట మిగుల సార్థకమైనదని కడచిన శ్లోకమున వివరింపబడినందున బ్రాహ్మణత్వం అనగానేమో ఎవడు బ్రాహ్మణుడో ఈ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. యజ్ఞాచరణము కన్నను బ్రాహ్మణ సంతర్పణము ద్వారా మనుజుడు అధికమైన ఫలమును పొందగలడనడి విషయమును అదనుగా గొని కలియుగమున కొందరు బ్రాహ్మణ యోగ్యతలు లేనప్పటికీ తమ బ్రాహ్మణ జన్మను ఆధారము చేసుకుని బ్రాహ్మణ భోజనమునకు తాము విశేషాధికారమును కలిగి ఉన్నామని పలుకుతురు. ఆ వర్గము వారిని నిజమైన బ్రాహ్మణుల నుండి వేరుపరచుటకు పృథువు బ్రాహ్మణులను గూర్చి బ్రాహ్మణత్వమును గూర్చి సరి అయిన వివరణను ఒసగుచున్నాడు. ప్రకాశహీనమగు అగ్నివలే కేవలము జీవనార్థము మనుజుడు తన స్థానము యొక్క లాభమును పడయరాదు. భగవద్గీతలో వర్ణితమైనట్టి వేదసారమును గూర్చి బ్రాహ్మణుడు పూర్తిగా నిరిగి ఉండవలెను. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః. వైదిక సారాంశము అనగా చరమ అవగాహనము లేదా వేదాంత అవగాహనము కృష్ణ సంబంధ విజ్ఞానమే. నిజమునకు ఉన్న విషయం అది. ఏలయన భగవద్గీత యందు వర్ణింపబడినట్లు జన్మకర్మచమే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః. శ్రీకృష్ణుని యథారూపముగా అవగతము చేసుకునుటచే మనుజుడు పూర్ణుడైన బ్రాహ్మణుడు కాగలడు. శ్రీకృష్ణుని పూర్ణముగా నెరిగిన బ్రాహ్మణుడు సతతము దివ్యస్థితిలో నుండగలడు. ఈ విషయము కూడా భగవద్గీతలో ఇట్లు ధృవపరపబడినది. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. కనుక కృష్ణ భక్తుడే నిజముగా పూర్ణుడైన బ్రాహ్మణుడు. పొరబడుట, మోహమునకు గురియగుట, మోసము చేయుట, అసమగ్రమగు ఇంద్రియములను కలిగి ఉండుట వంటి బద్ధజీవనము యొక్క 4 దోషముల నుండి విడివడియుండెడి కారణమున అతని స్థితి దివ్యముగా నుండును. పూర్ణుడగు వైష్ణవుడు అనగా కృష్ణ భక్తి పరాయణుడు శ్రీకృష్ణుడు మరియు అతని ప్రతినిధిని అనుసరించియే పలికిడి కారణమున ఎల్లప్పుడూ ఆ దివ్యస్థితిలోనే ఉండగలడు. శ్రీకృష్ణుడు ఏది పలికినో సరిగ్గా అదే పలికిడి కారణమున వైష్ణవులు పలికిడి విషయము 4 దోషములకు అతీతముగా నుండును. ఉదాహరణకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తననే ప్రతి ఒక్కరూ స్మరించవలనని, ప్రతి ఒక్కడూ తన భక్తుడు కావలనని, తనకు నమస్కరించవలనని, తనను అర్చించవలనని, చరమముగా తనకే ఎల్లరూ శరణాగతులు కావలనని పలికెను. ఈ విధమగు భక్తియుత కర్మలన్నీయును దివ్యమైనవి మరియు పొరపాటు, మోహము, మోసము చేయుట, అసమగ్రత్వము వంటి దోషములకు అతీతమైనవి. కనుక శ్రీకృష్ణ భగవానునికి విశుద్ధ భక్తుడై ఆ దేవదేవుని ఉపదేశములను ఆధారము చేసుకునే పలుకుచు భక్తి ప్రచారము కావించువాడు విరజం అనగా భౌతిక కల్మష దోషములకు దూరుడు అని తెలియబడును. అనగా నిజమైన బ్రాహ్మణుడు లేదా వైష్ణవుడు వేద నిర్ణయములపైననే అనగా భగవానుడే స్వయముగా తెలిపినట్టి వేదజ్ఞానమునే ఎల్లప్పుడూ ఆధారపడి ఉండును. కేవలము వేదజ్ఞానము ద్వారానే మనము పరతత్వము యొక్క వాస్తవముగు స్థితిని తెలుసుకొనగలము.
ఆ పరతత్వమే నిరాకార బ్రహ్మము, హృదయస్థ పరమాత్ముడు, అంత్యమున పూర్ణ పురుషోత్తముడకు భగవానుడు అనేది 3 తత్వములుగా ప్రకటమగునని శ్రీమద్భాగవతమున వర్ణితమైనది. అనాది కాలము నుండి ఈ జ్ఞానము పూర్ణమై అలరారుచున్నది. బ్రాహ్మణ వైష్ణవ సంస్కృతి ఈ నియమము పైననే శాశ్వతముగా ఆధారపడి ఉండును. కనుక ప్రతి ఒక్కరూ వేదములను శ్రద్ధతో అధ్యయనము కావింపవలను. కానీ అది కేవలము స్వీయ జ్ఞాన సముపార్జనము కొరకే గాక భగవద్వాక్యములపైనను మరియు వేద వచనములపైనను పూర్తి శ్రద్ధతో ఆ జ్ఞానమును కర్మలను ప్రచారము చేయు నిమిత్తమై ఉండవలను. ఈ శ్లోకములో మంగళ అనగా మంగళప్రదము అను పదము మిగుల ప్రధానమైనది. ఏది మంచిదో దానిని చేయుచు, ఏది మంచిది కాదో దానిని త్యజించుట మంగళము అనుచు పిలువబడునని శ్రీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. ఏది మంచితో దానిని చేయుట అనగా భక్తి యోగ నిర్వహణమునకు అనుకూలమగు సమస్తమును అంగీకరించుటయని, ఏది మంచిది కాదో దానిని త్యజించుట అనగా భక్తి యోగమునకు అనుకూలము కానట్టి సమస్తమును విడిచివేయుట అని భావం. మా కృష్ణ చైతన్య ఉద్యమమునందు ఈ నియమమును మేము 4 నిషిద్ధ విషయములను అనగా అవివాహిక సంబంధము, మత్తు పదార్థములను స్వీకరించుట, జోదము, మాంసాహారము అనువానిని త్యజించుట ద్వారాను మరియు హరే కృష్ణ మహామంత్రమును ప్రతిరోజు కనీసము 16 సార్లు జపమాల త్రిపుచూ చేయుటను, రోజుకు 3 మార్లు గాయత్రి మంత్ర జపధ్యానమును చేయుటను అంగీకరించుట ద్వారాను అనుసరింతము. ఈ విధముగా మనుజుడు బ్రాహ్మణత్వమును, ఆధ్యాత్మిక శక్తిని పటిష్టముగా నుంచుకొనగలడు. ఈ భక్తి యోగ నియమములను ఖచ్చితముగా పాటించుచు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు మహామంత్రమును 24 గంటలు కీర్తించుచు మనుజుడు ఆధ్యాత్మిక జీవనమున నిశ్చయమగు పురోగతిని సాధించి అంత్యమున భగవానుని ముఖాముఖి గాంచుటకు పూర్తిగా యోగ్యుడు కాగలడు. వేదజ్ఞానమును అధ్యయనము చేయుటలోని లేదా అవగాహన చేసుకునుటలోని చరమ లక్ష్యము శ్రీకృష్ణుని కనుగొనుటయే కనుక పైన పేర్కొనబడిన రీతి వేదనియమములను అనుసరించువాడు ఆది నుండియే ఆ దేవదేవుని లక్షణములనన్నింటినీ పరిశుద్ధమగు దర్పణమున ప్రతిబింబించిన తన ముఖమును మనుజుడు చూడగలిగిన రీతి అతి స్పష్టముగా గాంచగలడు. కనుక సారాంశమేమనగా బ్రాహ్మణ వంశమున జన్మించినంత మాత్రము చేత బ్రాహ్మణుడు కాబోడు. దాని కొరకు అతడు శాస్త్రముల యందు పేర్కొనబడిన గుణములనన్నింటినీ కలిగి ఉండి తన జీవితమున బ్రాహ్మణత్వ నియమములను అనుసరించవలెను. ఆ విధముగా అతడు పూర్తిగా కృష్ణభక్తి పరాయణుగానై కృష్ణుడననేమో ఎరుగగలుగును. భక్తుడు ఏ విధముగా హృదయమున శ్రీకృష్ణుని నిరంతరము చూడగలుగునో బ్రహ్మ సంహిత యందు ఇట్లు వివరింపబడినది. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. విశుద్ధమగు కృష్ణ ప్రేమను పెంపొందించుకునుట ద్వారా భక్తుడు శ్యామసుందరునిగా తెలియబడు ఆ దేవదేవుని తన హృదయమున నిరంతరము గాంచగలుగును. బ్రాహ్మణత్వము యొక్క పరిపూర్ణ స్థితి అదియే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ శ్లోకంలో పృథు మహారాజు బ్రాహ్మణుని యొక్క వైభవాలను తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే వేదోపదేశములను శ్రద్ధ, తపస్సు, శాస్త్రీయ నిర్ణయములు, సంయమనము, ధ్యానముతో అంగీకరించడి కారణమున బ్రాహ్మణుని దివ్యస్థితి నిత్యము కొనసాగగలదు.
నిర్మలమగు దర్పణమున ముఖము స్పష్టముగా ప్రతిబింబించు రీతి ఆ విధముగా జీవితము యొక్క నిజమైన లక్ష్యము ప్రకాశించగలదు. ఇక్కడ బ్రాహ్మణత్వం యొక్క ఔన్నత్యం ఏమిటనేది ఇక్కడ వివరిస్తున్నారు. అంటే ఒక వ్యక్తి ఏ విధంగా బ్రాహ్మణత్వాన్ని కొనసాగించగలుగుతాడు, అసలు ఏ విధంగా బ్రాహ్మణత్వాన్ని పొందుతాడంటే ఇక్కడ ఏమంటున్నారంటే వేద ఉపదేశములను శ్రద్ధ, తపస్సు, శాస్త్రీయ నిర్ణయములు, సంయమనము, ధ్యానముతో అంగీకరించడి కారణమున అని చెప్పన్నారు. కాబట్టి బ్రాహ్మణుడు అనేవాడు ఖచ్చితంగా వేద ప్రమాణంతోనే మాట్లాడాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకని అంటే అసలు ఎవరి అభిప్రాయానికైనా సరే ఎందుకు విలువ అనేది ఉంటుంది? ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరికి వాళ్ళే తమ తమ యొక్క అభిప్రాయాలని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. కానీ అసలు వాళ్ళ అభిప్రాయాలకు విలువే ఉంది. ఎందుకంటే దాన్ని ఎలా నిర్ధారిస్తాం? అంటే కేవలం ఏదో ఒక పెద్ద నోరేసుకుని గట్టిగా అరిచినంత మాత్రాన, ఎలాగంటే భాగవతం 12వ స్కందంలో చెప్పినట్టుగా ఎలా ఉంటుందంటే ఏది సత్యం అంటే గట్టిగా నోరేసుకుని ఎవరు మాట్లాడితే అదే సత్యం అనుకుంటారట. సుఖదేవ గోస్వామి చెప్తారు. దాన్ని ఆధునిక పరిభాషలో చెప్పాలంటే అధిక సంఖ్యలో అనుచరులుండి, అధిక సంఖ్యలో ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రసార మాధ్యమాల్లో ఎప్పుడు ఎవరైనా సరే నిరంతరం వాళ్ళు కనిపించగలిగితే, ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, వార్తల్లో కావచ్చు, వార్తాపత్రికల్లో కావచ్చు, ఈ సోషల్ మీడియా అని ఏదైతే అంటున్నామో అందులో ఎవరైతే ఎక్కువగా కనిపిస్తారో, అలాగే సినిమాల్లో చూడండి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే జనులు ఎవరు బాగా పరిపాలించగలుగుతారు అని భావిస్తున్నారంటే, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, జనం యొక్క అజ్ఞానం రూఢి అయిపోయిందనమాట. ఏ విధంగా రూఢి అయిపోయింది జనం యొక్క అజ్ఞానం అంటే, అందరికీ తెలుసు సినిమా అనేది వినోదం కోసం ఉంది అని. అందులో ఏమైనా సందేహం ఉందా? సినిమా అనేది వినోదం కోసం ఉంది. వినోదం పంచడం కోసం అందులో వాళ్ళు రకరకాల స్టంట్లు చేస్తారు, రకరకాల స్టెప్పులు వేస్తారు, రకరకాల వెకిలి చేష్టలు చేస్తారు, రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు, ధార్మికమైనటువంటి వాటిని పరిహాసం చేస్తూ ఉంటారు, కట్టుబాట్లన్నింటినీ కూడా హాస్యంగా చూపిస్తుంటారు. ఇలాంటివన్నీ అవే కదా చలనచిత్రాల్లో మనకు కనిపించేది. ఎవరైతే ఈ విధంగా ఎక్కువగా చలనచిత్రాల్లో బాగా అందరి యొక్క మెప్పుని పొందుతారు, దురదృష్టవశాత్తు జనులు ఏమనుకుంటారంటే అది వినోదం అని తెలిసినప్పటికీ ఇది వాస్తవం అని అనుకుంటున్నారనమాట జనం. ఎందుకంటే ఒక వ్యక్తి కొన్ని సినిమాల్లో నటించి ఆ సినిమాలు బాగా హిట్ అయినట్లయితే, అతడికి బాగా జనాదరణ పొందినట్లయితే, అతడు ఏ విధంగా అయితే సినిమాల్లో అన్యాయాన్ని రూపుమాపుతాడో అలాగే నిజ జీవితంలో కూడా అన్యాయాన్ని రూపుమాపగలుగుతాడు, అతడు ఒక ఉన్నతమైన పాలకుడు అవ్వగలుగుతాడు అని భావిస్తున్నారు. అంటే సినిమాలో జరిగేదంతా కూడా తాత్కాలికము, అది వినోదం కోసమే, అది అబద్ధం అని తెలిసినా జనం దాన్నే వాస్తవంగా పరిగణిస్తున్నారు. లేకపోతే ఏ విధంగా సినిమాలో నటించే వాళ్ళు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవ్వగలుగుతున్నారు? అంటే దీని అర్థం జనుల యొక్క అజ్ఞానానికి ఇదొక సర్టిఫికేట్ అన్నమాట. అంతే కదా. అంటే ఏది వినోదము, ఏది వాస్తవం అనేది కూడా తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు జనం. కాబట్టి భాగవతంలో చెప్పబడినట్లుగా ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, కలియుగంలో ఎవరైతే పెద్ద నోరు వేసుకుని అరుస్తారో, గట్టిగా ఎవడు మాట్లాడితే అదే నిజం అన్నమాట. అది పరిస్థితి. కానీ అలా కాదు. ఎందుకంటే మరి జంతువులు బాగా అరవగలుగుతాయి, ఇంకా చెప్పాలంటే మనుషుల కంటే. ఇక్కడ శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు, ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ అనేది వచ్చేసిన తర్వాత రకరకాల సౌండ్ సిస్టమ్లు వచ్చేసాయి, రకరకాల ఇవన్నీ వచ్చేసాయి.
కాబట్టి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సమాజంలో ఏది నిజమో తెలుసుకోవడం చాలా కష్టమైపోయిందనమాట. ఎందుకంటే ఏది కూడా యథార్థం కాదనేది అందరికీ కూడా ప్రతీది కూడా అనుమానించదగినదే అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ఆధునిక టెక్నాలజీ వచ్చేసిన తర్వాత దేన్నైనా ఎలాగైనా చూపించొచ్చు. ఆ! ఆహ్, ఆ వ్యక్తి యొక్క రూపం తెలిస్తే చాలు వాడు ఏదేదో చేసినట్టుగా చూపించొచ్చు. వాడి యొక్క స్వరం ఒకసారి నమోదైతే చాలు వాడు ఏదైనా మాట్లాడినట్టుగా చూపించొచ్చు. ఏవైనా చేయొచ్చు. మరి ఇవన్నీ కూడా పూర్వం మన ఋషులకు తెలిసిన విషయాలే. అందుకే వ్యక్తుల అభిప్రాయాలకు విలువ లేదు. ఎందుకంటే మనం అందరం కూడా 4 లోపాలను కలిగి ఉన్నాం. ఏమిటవి? భ్రమ, ప్రమాద, కరుణాపాటవ, విప్రలిప్స. అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు కలిగి ఉండడం చేత మనమందరం కూడా భ్రమకు గురవుతాం. భ్రమకి గురవుతూ ఉండడం చేత మనం తప్పులు చేస్తాం. తప్పులు చేయడం చేత మనం అబద్ధాలు ఆడతాం. వాటిని కప్పిపుచ్చుకుంటాం. అంటే మోసం చేస్తాం. ఈ 4 లోపాలు ప్రతి వ్యక్తికి ఉన్నాయి. మరి ఈ 4 లోపాలు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరైనటువంటి నిర్ణయానికి ఎలా రాగలుగుతాడు? అతడు చెప్పింది ఎలా ప్రామాణికం అవుతుంది? అందుకే మనం ఒక పరమోన్నతమైనటువంటి మూలాన్ని అంగీకరించి తీరాలి. ఏ మూలంలో అయితే ఈ 4 లోపాలు లేవో ఆ మూలాన్ని మనం తెలుసుకోవాలి. దానినే వేదము అని అంటారు. వేదమును అందుచేతనే అపౌరుషేయము అని చెప్పి అంటారు. శ్రీ ఈశోపనిషత్తు అనేటువంటి గ్రంథంలో శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి పరిచయంలో ఆయన అంటే వాస్తవానికి అవి ఆయన పాశ్చాత్య దేశాల్లో వచ్చినటువంటి కొన్ని ప్రవచనాలు అనమాట. ఆ ప్రవచనాలను సంకలనం చేసి ఆ విధంగా పుస్తక రూపంలో విడుదల చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి ప్రభుపాదుల వారు వేదము అపౌరుషేయము, ఎందుకని వేదమే ప్రమాణము అనే దాని గురించి ఆయన ఎంతగానో వివరిస్తారన్నమాట. అందుచేత మనం ఒక ప్రమాణాన్ని అంగీకరించకపోతే ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి ఎందుకని బ్రాహ్మణుడికి అంత ప్రాముఖ్యత, అంత పెద్దపీట వేయబడిందంటే ఇక్కడ చెబుతున్నారు, అతడు ఏ విధమైన లోపాలు లేనటువంటి వేదమునే ప్రమాణంగా స్వీకరిస్తాడు. ఆ వేద ఉపదేశములను శ్రద్ధతో స్వీకరిస్తాడు. తపస్సు, శాస్త్రీయ నిర్ణయములు, సంయమనము, ధ్యానముతో అంగీకరిస్తారట. చూడండి, శ్రద్ధ అంటే ఏమిటి? విశ్వాసం. అంటే బ్రాహ్మణుడు కేవలం వేదవాక్కులపైన విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. అంతేగాని ఈ సైంటిస్టుల యొక్క రకరకాల ఏవైతే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిపై అతడు విశ్వాసాన్ని ఉంచాడు. అతడు వేదముపైనే విశ్వాసాన్ని ఉంచుతాడు. అలాగే వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ తపస్సు చేయడం ద్వారా సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఎందుకంటే మనం ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందాలంటే తపస్సు చేయాలి. తపస్సు చేయకుండా మనం ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు మనకి పలానాది ఏదో చేయాలని తెలిసింది. ఉదాహరణకి మనం గురుకులంలో మనం చూస్తున్నాం, అనేక రకాల ఔషధాలు తయారు చేస్తున్నారు. ఔషధాలు ఎలా చేయాలి అని ఎవరో చెప్పి వెళ్ళి ఉండొచ్చు, కానీ దాన్ని ఆచరణలో పెట్టి అనుభవం పొందాలంటే కొంత తపస్సు చేయాల్సి ఉంటుంది. అవన్నీ నూరాలి, అవన్నీ వేడి చేయాలి, అవన్నీ కలపాలి, రుబ్బాలి, ఇలా ఎండబెట్టాలి, అనేకమైనటువంటి ఏవో ఉంటాయి. అలాగే వేదాల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలంటే మనం తపస్సు చేయాలి. శాస్త్రీయ నిర్ణయములు, సంయమనము. చూడండి, సంయమనం అంటే ఏమిటి అర్థం? నియంత్రణ కలిగి ఉండడం, ఆత్మ నియంత్రణ కలిగి ఉండడం. అలాగే ధ్యానముతో, చూడండి, వాటి గురించి చక్కగా ధ్యానించి వాళ్ళు వెంటనే కూడా అర్థం చేసుకుంటారనమాట. అలా అంగీకరిస్తారు. కాబట్టి బ్రాహ్మణత్వమున బ్రాహ్మణుని దివ్య స్థితి నిత్యము కొనసాగగలదు అని చెప్పన్నారు. కాబట్టి బ్రాహ్మణుని యొక్క స్థితి నిత్యము కొనసాగాలి అంటే ఇవన్నీ ఒకసారి చేసి వదిలేస్తే సరిపోదనమాట. ఈ జీవన విధానాన్ని అతడు నిత్యము కొనసాగించాలి. ఇదేదో ఒకసారి కష్టపడి చదివిన తర్వాత నాకు సర్టిఫికేట్ వచ్చేసింది, ఇక నేను ఆ విషయాలను మర్చిపోయినా పర్వాలేదు అనేది కాదు. ఆధునిక విద్యా విధానంలో మనం చూస్తాం. ఆధునిక విద్యా విధానంలో ఏం జరుగుతుంది? ఒకడు బాగా కష్టపడి చదువుతాడు, కష్టపడి ఏదో మొత్తానికి వాటిని కంఠస్థం చేసుకుంటాడు, ఏదో ఒకటి చేస్తాడు, మొత్తానికి చేసి వాడు పరీక్ష రాస్తాడు, పరీక్షలో ఉత్తీర్ణుడు అవుతాడు. ఒకసారి పరీక్షలో ఉత్తీర్ణుడు అయిన తర్వాత, ఒకసారి సర్టిఫికేట్ చేతికి వచ్చిన తర్వాత, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వాడిని అప్పుడు ఏదైతే పరీక్షలో రాశాడో, అంతకుముందు ఏదైతే చదివాడో ఆ విషయాలు గుర్తుంటాయా? వాడికి గుర్తుంటాయా? గుర్తుండవు. చాలామంది చూస్తాం ఆధునిక విద్యా విధానంలో ఏదైనా పరీక్ష రాసి వచ్చిన తర్వాత చాలామంది పిల్లల్ని నేను చూశాను, వాళ్ళు క్వశ్చన్ పేపర్ని చింపేసి గాలిలో ఇలా విసురుతుంటారు. పదండి సినిమాకి వెళ్దామని. అర్థమవుతుంది కదా? అది ఎలాంటి విలువ లేనిదన్నమాట. కానీ బ్రాహ్మణత్వం అంటే అలా కాదనమాట. ఇదేదో ఒకసారి చేసేసాం ఇంక అయిపోయింది లేదు. ఒకసారి చూడండి, క్రైస్తవులు కూడా చెప్తుంటారు ఏమిటంటే, మేము ప్రభువుకి
ప్రభువుని నమ్ముకున్నాం అంతే చాలు. నమ్ముకుంటే చాలు, ఇంకా మీరు ఏం చేసినా తర్వాత ఏమీ ఇది అవసరం లేదు. అలాంటిదే వైష్ణవ సాంప్రదాయంలో కూడా ఒక సిద్ధాంతం చెప్తారనమాట. వాళ్ళు ఏమంటారంటే ప్రపత్తి. ఒకసారి భగవంతుడిని మనం శరణాగతి పొందామంటే ఇంకా తర్వాత మనం ఎలా ఉన్నా ఆయన చూసుకుంటాడు అని చెప్పి. కానీ ఇక్కడ బ్రాహ్మణత్వం అంటే ఇక్కడ ఏం చెప్పారంటే అవి నిరంతరం కొనసాగిస్తారు. శమో దమ తపస్సౌచం శాంతి రాజ్యమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని చెప్పన్నారు. వీటిని నిత్యము కొనసాగించాలి. అంతేగాని ఏదో ఒకసారి ప్రదర్శన చేసి వాడికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఎలాగంటే మన మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో కూడా అనేక రకాల సర్టిఫికేట్ కోర్సులు వచ్చేసాయి అనమాట. అర్థం కదా, ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అవ్వాలంటే ఒక వ్యక్తే కాదు, అంటే ఒక పురుషుడే కాదు, స్త్రీయే కావచ్చు, ఎవరైనా సరే బ్రాహ్మణులు అవ్వచ్చు ఈ రోజుల్లో. ఎలాగంటే వాళ్ళు కోర్సు చేయాలి. అర్థం కదా, ఆ కోర్సులో మొత్తానికి అక్కడ ఏవేవో రకరకాలు ఉంటాయి, ప్రశ్నలు సమాధానాలు అవన్నీ కూడా బాగా జ్ఞాపకం పెట్టుకొని వాటిని చదివి పరీక్షలు రాసి ఒకసారి వాడికి సర్టిఫికేట్ వచ్చిందంటే చాలు, ఇంకా వాడు ఏమైపోయినట్టు అయిపోయింది, బ్రాహ్మణత్వం, వాడికి బ్రాహ్మణ దీక్ష ఇవ్వచ్చు అనమాట. బహుశా కొంతవరకు అది ఏమన్నా కొంతమంది శ్రద్ధాపరులైనటువంటి వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకుంటారేమో, కానీ దాని అర్థం సర్టిఫికేట్ వరకే, అంతేగాని అందులో ఉన్నటువంటి విషయాలు మనం ఆచరించడానికి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ ఊరికే మనం చదవడానికి, వినడానికి, చర్చించడానికి, కానీ ఆచరణ కోసం కాదనుకుంటారు చాలామంది. శ్రీల ప్రభుపాదుల వారు ఏవైతే భాష్యాల్లో చెప్పిన విషయాలు కావచ్చు, భాగవతంలో కావచ్చు, భగవద్గీతలో కావచ్చు, కృష్ణుడు లేదా ఆయన యొక్క భక్తులు ఆచార్యులు చేసిన ఉపదేశాలు కావచ్చు, చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ కేవలం చదవడం కోసం మాత్రమే, అవతల వారు ఎవరైనా చెప్తే వినడం కోసం మాత్రమే, అంతేగాని మన జీవితంలో ఆచరించడం కోసం కాదు అనుకుంటారు చాలామంది, దురదృష్టవశాత్తు. కానీ ఇది జీవితాంతం చేయాల్సినటువంటిది అనమాట. కాబట్టి బ్రాహ్మణత్వం అంటే, బ్రాహ్మణుడు అంటే సత్వగుణంలో ఉండేటువంటి వాడు. మరి సత్వగుణంలో ఉండడం అంటే అంత సులభం కాదనమాట. సత్వగుణంలో ఉండాలంటే తపస్సు చేయాలి. నిరంతరం తపస్సు చేస్తేనే సత్వగుణంలో ఉండగలం. అది సాధారణమైనటువంటి విషయం కాదు. అది చాలామంది అనుకుంటారు నేను బ్రాహ్మణుడు అవుతాను, నా బ్రాహ్మణుడు అవుతాను అంటే చూడండి, ఎగేసుకుంటూ రావడం అని చెప్పి అంటారు తెలుగులో. ఎగేసుకుంటూ రావడం అంటే ప్రభుపాదుల వారు చెప్తారు ఇంగ్లీష్లో ఏమిటంటే డిజర్వ్ అండ్ దెన్ డిజైర్ అని చెప్పి. ముందు అర్హత సాధించు, తర్వాత కోరుకోమని చెప్పి అంటారు. కానీ కలియుగంలో అందరూ కూడా తగుదునమ్మా అంటూ ముందుకు వస్తారనమాట. నాకేవ్వండి, నాకేవ్వండి, నాకేవ్వండి. ఏమిటది ఇచ్చేది అంటే ఇది కేవలం బ్రాహ్మణత్వం గురించి చెప్పట్లేదు, అన్ని విషయాల్లోనూ చెప్తున్నాం. వాస్తవానికి ఎవరికి అర్హత లేదు, కానీ అర్హత లేకపోయినా సరే పర్వాలేదు, కానీ కనీసం వినయం కూడా లేదు. అర్హత లేదు సరే బాగానే ఉంది, అందరికీ అర్థమవుతుంది, కానీ నాకు అర్హత లేదనేటువంటి వినయం కూడా ఉండదు ఎవరికి కలియుగంలో. అందరూ కూడా ఏమనుకుంటారంటే పర్వాలేదు నేను చాలా యోగ్యుడిని అనుకుంటారట కలియుగం ప్రతి విషయంలో కూడా. కానీ అంత సులభం కాదనమాట సత్వగుణంలో ఉండడం అంటే, ముఖ్యంగా కలియుగంలో. కలియుగంలో రోజు రోజుకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు కదా, తతశ్చానుదినం ధర్మం సత్యం శౌచం క్షమ దయ కాలేన బలినారాజన్ నంక్షంత్యాయుర్ బలం స్మృతి అని చెప్పుకుంటున్నారు. అన్నీ కూడా క్షీణించిపోతూ ఉంటాయి అనమాట. చాలా కష్టం కలియుగంలో. అందుకే కలవు శూద్ర సంభవ అని చెప్పడం జరిగింది. ఇంకేమంటున్నారంటే ఎవరైతే ఆ విధంగా కొనసాగించగలరో, ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఇవన్నీ కూడా భాష్యాల్లో వివరాలన్నీ కూడా వివరిస్తున్నారనమాట. ఇప్పుడు అందుకే మరి కలియుగంలో చాలా కష్టం. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపన చేసి వ్యక్తిలో పవిత్రీకరణను తిరిగి తీసుకురావడం కోసం ఏం చెప్తున్నారు, ఎవరైనా సరే ఈ 4 విధి నిషేధాలను అనుసరించినట్లయితే, మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం, వీటికి దూరంగా ఉంటూ ప్రతిరోజు కూడా కనీసం 16 వలయాలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ మరి భగవద్గీత, భాగవతం ఇత్యాది వాటిని శ్రవణం చేస్తూ ఉన్నట్లయితే ఎవరైనా సరే వ్యక్తి పవిత్రుడు అవ్వగలడు. ఏ విధంగా అయితే మనకి సనాతన గోస్వామి హరిభక్తి విలాసంలో చెప్పబడినట్టుగా, అంటే కొన్ని రసాయనాలను, పాదరసానికి కొన్ని రకాల రసాయనాలను కలపడం ద్వారా పరశువేది అని చెప్పి అంటారు. పూర్వం అదొక విధానం తెలిసి ఉండేదనమాట. అంటే కొన్ని రకాల ఆకుపసర్లతో బంగారాన్ని తయారు చేయగలిగేవారట. కాబట్టి పాదరసాన్ని ఒక విధమైనటువంటి రసాయన చర్యకు గురి చేయడం ద్వారా ఏ విధంగా బంగారంగా మార్చొచ్చో, అలాగే సనాతన గోస్వామి ఏమంటారు, ఎవరినైనా సరే ఈ దీక్ష అనేటువంటి ప్రక్రియ ద్వారా, దీక్ష అంటే ఏమిటి, దివ్యమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, కాబట్టి దివ్య జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా
మరి ఈ ప్రక్రియలో వ్యక్తి ఆ, పాల్గొనడం ద్వారా తనకు తాను ఈ ప్రక్రియకి అన్వయించుకోవడం ద్వారా వ్యక్తి పవిత్రుడవుతాడు అని చెప్పన్నారు. ఇప్పుడు జన్మనా జాయితే శూద్ర, ప్రతి ఒక్కడు జన్మతః శూద్రుడే. సంస్కారాత్ భవే ద్విజ అని చెప్పన్నారు. సంస్కరింపబడడం ద్వారా వ్యక్తి ద్విజుడవుతాడని. మరి సంస్కరించడం అంటే ఏమిటి? పరిశుద్ధం చేయడం, పరిశుభ్రం చేయడం అనమాట సంస్కరించడం అంటే. ఎందుకంటే మనం ప్రతిదాన్ని కూడా సంస్కరించాలి. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ కూడా అపవిత్రమైనదే, ప్రతిదాన్ని కూడా మనం సంస్కరించాలి. అలాగే మనం ఒక వ్యక్తిని కూడా సంస్కరించవచ్చు ఈ దీక్షా ప్రక్రియ ద్వారా అని చెప్పంటే. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ దీక్షలు ఇస్తున్నారని చెప్పి ఆయన సతీర్థులు ఎంతోమంది భారతదేశంలో వాళ్ళు గగ్గోలు పెట్టారనమాట. ఇదేమిటి పాశ్చాత్యులకి మీరు ఎలా బ్రాహ్మణ దీక్ష ఇస్తారు, ఏమిటి అది ఇది అంటే శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, మేమేమి అర్హత లేని వారికి ఎవరికి మేము ఇవ్వడం లేదు, వారిని ముందు సంస్కరిస్తున్నాం. ఇప్పుడు ఆయన చెప్తారు, సనాతన గోస్వామి హరిభక్తి విలాసంలో చెప్పడం జరిగింది, ఈ విధంగా దీక్షా ప్రక్రియ ద్వారా వారిని పరిశుద్ధం చేస్తున్నాం అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు, ఎందుకంటే పూర్వ శ్లోకంలో ఏం చెప్పారట, భగవంతుడు 2 విధాలుగా ఆయన ఆహారాన్ని స్వీకరిస్తారట, యజ్ఞంలో అర్పించబడేదాన్ని స్వీకరిస్తారట. ఒకటి యజ్ఞాగ్ని ద్వారా, యజ్ఞంలో అర్పించబడినటువంటి దాని ద్వారా. రెండవది ఈ సాధువులు అంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణుల యొక్క నోటి ద్వారా స్వీకరిస్తారట. ఈ రెండింటిలో ఏది ఆయనకి ఇంకా ఇష్టం అంటే బ్రాహ్మణుల నోటి ద్వారా స్వీకరించబడేది ఏదైతే ఉందో అది చాలా ప్రియమైనటువంటిది. కానీ ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా తదనంతర కాలంలో ఏమైపోయిందంటే బ్రాహ్మణుడు అంటే కేవలం భుజించడం మాత్రమే కాదు. కొన్నిసార్లు చెప్తుంటారు బ్రాహ్మణ భోజన ప్రియ అని చెప్పి. మరి అది ఎలా వచ్చిందో ఏమిటో మనకు తెలియదు. కొన్నిసార్లు దాన్ని బ్రాహ్మణ బహుజన ప్రియ అని కొంతమంది అంటారు. కొంతమంది లేదు లేదు బ్రాహ్మణ భోజన ప్రియ, బ్రాహ్మణుడికి భోజనం అంటే బాగా ఇష్టం. కాబట్టి చాలామంది బ్రాహ్మణ భోజనం బ్రాహ్మణ భోజనం బ్రాహ్మణ భోజనం. కానీ ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఇక్కడ బ్రాహ్మణుడు కేవలం తినడం మాత్రమే కాదు, అతడు ఏం చేయాలి, ప్రచారం చేయాలి. అందరి యొక్క హితము కోసం అతడు ఏం చేయాలి, ఈ వేదాన్ని అధ్యయనం చేయాలి, యజ్ఞం చేయించాలి, ఇవన్నీ కూడా చేయించాలన్నమాట. ఇవన్నీ చేయిస్తాడు కాబట్టి ఆ విధమైనటువంటి బ్రాహ్మణుడు భుజిస్తే అది భగవంతుడికి ప్రీతి కలిగిస్తుంది. కానీ ఇవేమీ చేయకుండా కేవలం తినడంలో మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాడు అనుకోండి. ఈ రోజుల్లో మనం పట్టణాల్లో చూస్తుంటాం అనమాట. ఎందుకంటే ఉన్నత కులస్తులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు పొత్తర్లు ఇవ్వడం ఉంటారు. పొత్తర్లు ఇవ్వడం అంటే ఏమిటంటే ఇంతమంది బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వాలని చెప్పి. అదొక కాంట్రాక్ట్ అనమాట. ఎవరో ఒక హెడ్ బ్రాహ్మణుడు ఉంటాడు ముఠా మిస్త్రులాగా, అతనికి చెప్తారు ఏమిటంటే, ఏమంటే మేము 56 పొత్తర్లు ఇవ్వాలనుకుంటున్నాం, 56 స్వయం పాకాలు ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి. ఆయన వెంటనే గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో మెసేజ్ పెడుతుంది, పలానా అడ్రస్కి లొకేషన్ పెట్టాను వచ్చేయండి అందరూ అని చెప్పి. వాళ్ళు ఏ ఏ వృత్తుల్లో ఉన్నా, వాళ్ళు చేపల చెరువుల్లో చేస్తూ ఉండొచ్చు, వాచ్మెన్లుగా ఉండొచ్చు, గుమస్తాలుగా ఉండొచ్చు, చుట్టలు అమ్ముకునే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఏమైనా అయ్యి ఉండొచ్చు. మొత్తానికి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు అవతారం మార్చుకుని మొత్తానికి 3 నామాలు పెట్టుకుని టకటగా అక్కడ ప్రత్యక్షం అయిపోతారనమాట. వచ్చి మొత్తం అందరూ వరుసలో కూర్చుంటారు. కొంతమంది ఇంకా క్రతువు అవుతూ ఉంటే బయట ఈ లోపల సమయం వృధా చేయకుండా గుప్పు గుప్పుమని కొన్ని లాగిస్తూ ఉంటారనమాట. అర్థమైంది కదా. సో కాబట్టి అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఊరికే స్వయం పాకం తీసుకోవడంతో సరికాదు. ఎందుకు అతడు స్వయం పాకం తీసుకోవాలి, బ్రాహ్మణుడికి ఎందుకని ఆ విధంగా. తదనంతర కాలంలో ఎప్పుడైతే ఉన్నత కులస్తులు పతనం చెందారో అప్పుడు బ్రాహ్మణులు వాళ్ళ ఇంట్లో ఆహారం తీసుకోవడం మానేసి మీరు స్వయం పాకం ఇవ్వండి చాలు మేమే వండుకుంటాం అని చెప్పి మొదలుపెట్టారండి. అప్పుడు తర్వాత కాలంలో కనీసం ఆ స్వయం పాకం తీసుకోవడానికి కూడా వీళ్ళకి అర్హత లేదండి. దాన్ని కూడా ఏం చేస్తారు, తీసుకుంటారు, బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని కలిపి మళ్ళీ ఆ షాప్ వాడికి అమ్మేస్తారు. అందులో ఎండుమిరపకాయలు విడదీసేస్తారు, బియ్యం తీసేస్తారు, బెల్లం తీసేస్తారు, వంకాయలు, చింతపండు, కంద, గుమ్మడికాయలు అన్నీ దేనికైతే విడదీసేసి మొత్తం మళ్ళీ మార్కెట్కి వెళ్ళిపోతుంది అనమాట. అది కూడా వీళ్ళు వెళ్ళరు, అది ఫోన్ చేస్తే ఇంకొకటి ఎవడో ఉంటాడు డీలర్, వాడు వచ్చి మొత్తం పట్టుకుపోతాడు. ఇప్పుడు అది పరిస్థితి. అందుకే ఇక్కడ పృథు మహారాజు ఏం చెప్తున్నారంటే, ఊరికే బ్రాహ్మణులు అంటే తినడంలో ఆసక్తి కలిగి ఉంటే కాదు, ఏం చేయాలి, వేద ఉపదేశములను శ్రద్ధ, తపస్సు, శాస్త్రీయ నిర్ణయములు, సంయమనము, ధ్యానము వీటన్నిటి చేత అంగీకరించే కారణమున బ్రాహ్మణత్వమున బ్రాహ్మణుని దివ్యస్థితి నిత్యము కొనసాగగలదు అని చెప్పంటున్నారు. ఇది నిరంతర కృషి చేయాలన్నమాట. ఒక వ్యక్తి బ్రాహ్మణుడిగా ఉండాలంటే అతడు ఎప్పుడూ కూడా దాని గురించి ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని చెప్పంటున్నారు. మరి బ్రాహ్మణుడు అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నారు, మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్పుకుంటారు. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమగు వాడు శీఘ్రమే
ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ చెప్పారు అసలు వేదము యొక్క లక్ష్యం ఏమిటి. ఈ రోజుల్లో చాలామంది మేము వేదం చదివామని చెప్పి వేద సొసైటీ అని, వేద యూనివర్సిటీలని, లేకపోతే వేదాలు తమకే తెలుసని, ఇలా చాలామంది అనేక రకాలుగా మేము వేదం చదివామని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ వేదం నిజంగా చదివిన వాడైతే ఇక్కడ వేదముల యొక్క నిర్ధారణ ఏమిటో తెలిసి ఉండాలి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు వేదము యొక్క నిర్ధారణ ఏమిటి అంటే, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్య. చూడండి, వేదములన్నీ కూడా ఉన్నవి ఎవరిని తెలుసుకోవడం కోసం? శ్రీకృష్ణుని తెలుసుకోవడం కోసం. వేదాంతకృత్, వేదమునిచ్చిన వాడిని నేనే. వేద విదేవ్యచాహం, వేదము ద్వారా తెలియబడేవాడిని నేనే, వేదం పూర్తిగా తెలిసిన వాడిని నేనే, వేదమునిచ్చిన వాడిని కూడా నేనే అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి నేను బ్రాహ్మణుణ్ణి అని ఎవరైనా చెప్పినట్లయితే, బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మజానాతీతి బ్రాహ్మణ అని చెప్పన్నారు. బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు, బ్రహ్మమును తెలిసినవాడు. బ్రహ్మం అంటే ఏమిటి? గొప్పది, బృహన్నత్వాత్ అని చెప్పుకుంటారు. గొప్పదాని గురించి తెలిసినవాడు. ఇదేమిటి గొప్పదాని గురించి తెలియడం ఏమిటండి? అందరికీ శరీరం గురించి తెలుసు, శరీర అవసరాల గురించి తెలుసు, ఇంద్రియ భోగం గురించి తెలుసు. కానీ బ్రాహ్మణుడికి ఉన్నతమైన దాని గురించి తెలుసు. దేని గురించి అంటే ఆత్మ గురించి తెలుసు. కాబట్టి బ్రహ్మము అంటే ఏమిటి? గొప్పది, ఉన్నతమైనది. ఏమిటి ఉన్నతమైనది అంటే ఆత్మ ఉన్నతమైనది. మరి ఆత్మ ఉన్నతమైనది. ఇంకా దానికంటే పరబ్రహ్మం ఉన్నాడు. ఎవరు? భగవంతుడు. ఆ పరమసత్యం అనేది 3 దశలలో అనుభూతం అవుతుందని చెప్పారు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. కాబట్టి సర్వవ్యాపక బ్రహ్మముగాను, హృదయస్థ పరమాత్మగాను, అలాగే ఈ రెండింటికి మూలమైనటువంటి త్రిభుజ శ్యామసుందరుని రూపంలో ఉండేటువంటి భగవతత్వముగాను ఆ పరమసత్యం వ్యక్తమవుతుంది అని తెలిసినవాడు బ్రాహ్మణుడు అని చెప్పుకుంటున్నారు. ఆ మూడింటిలో అతడు దేనిపైన ధ్యానిస్తూ ఉండొచ్చు. కొంతమంది పరబ్రహ్మపై ధ్యానించేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పరమాత్మపై ధ్యానించేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది భగవద్భక్తులై ఉండొచ్చు. కానీ మొత్తానికి బ్రాహ్మణుడు అంటే ఈ మూడింటిలో ఏదో ఒక దాంట్లో ఉండాలి. ఈ మూడింటిలో ఏదో ఒక దాంట్లో నిమగ్నమై ఉండాలి. ఈ మూడు కూడా కృష్ణుడే అని తెలిసి ఉండాలి. అప్పుడే అతడు బ్రాహ్మణుడు అవుతాడు. కానీ ఒకవేళ నేను ఘనాపాటిని, లేకపోతే అది ఇది అని చెప్పి చివరికి మరి ఏమిటి వేదము యొక్క సత్యం ఏమిటి అంటే అతడు కృష్ణుడి గురించి కానీ భగవంతుడి గురించి కానీ ఏమీ తెలియలేదనుకోండి, అతడు బ్రాహ్మణుడు కాలేడు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు అనమాట. కాబట్టి జన్మనా జాయితే శూద్ర, జన్మతః అందరూ కూడా శూద్రులే. సంస్కారాత్ భవే ద్విజ, సంస్కరింపబడడం వల్ల ద్విజులు అవుతారు. బ్రహ్మజానాతీతి బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానమును తెలుసుకోవడం ద్వారా బ్రాహ్మణుడు అవుతాడు. అంటే ఆత్మ గురించి, పరమాత్మ గురించి, భగవంతుడి గురించి తెలుసుకుని ఉండాలి. అది బ్రాహ్మణుడు అంటే. అందుచేత ఆ జ్ఞానము లేకుండా ఎవరు కూడా బ్రాహ్మణులు అవ్వలేరు. కాబట్టి బ్రాహ్మణుడు అనేవాడు ఎప్పుడు కూడా అతడు బ్రహ్మములోనే నిమగ్నమై ఉండాలి ఎల్లప్పుడూ కూడా. అంటే అతడు గొప్పదాని యొక్క సేవలోనే ఉండాలి. అంటే ఏమిటి? ఆత్మస్థితిలోనే వ్యవహరిస్తూ ఉండాలి. అతడు ఎప్పుడు కూడా భగవంతుని సేవలోనే నిమగ్నమై ఉండాలి. దాని యొక్క వైభవాలను ప్రచారం చేయడంలోనో, దాన్ని కీర్తించడంలోనో, దాన్ని స్తుతించడంలోనో, లేదా దాన్ని అర్చించడంలోనో, దాని గురించి ప్రవచించడంలోనో, దానిపై ధ్యానించడంలోనో, ఏదో ఒక దాంట్లో కేవలం బ్రహ్మ సంబంధమైన కార్యాల్లో మాత్రం నిమగ్నమై ఉండాలి బ్రాహ్మణుడు అంటే. అందుచేత ఆ విధమైనటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే అతడు కేవలం గొప్పదైన ఈ బ్రహ్మము సంబంధించిన కార్యాలను నిమగ్నమై ఉంటాడు. కాబట్టి అతడు భౌతికముగా తన శరీర అవసరాలను తీర్చుకోవడంలో అతడికి ఆసక్తి ఉండదు, అతడికి అంత సమయం ఉండదు. అందుచేత వాటిని ఎవరు తీర్చాలి అంటే మిగిలినటువంటి వర్ణాల వాళ్ళు వాటిని తీర్చాలి. అందుకే బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అని చెప్పబడింది. అందుకే స్వయంగా కృష్ణుడు కూడా ఏమంటున్నాడు? నమో బ్రాహ్మణ్య దేవాయ. కృష్ణుడిని మనం స్తుతించినప్పుడు ఏం చెప్తాం? నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ అని చెప్పుకుంటాం. కాబట్టి అంతటి ఉన్నతమైనటువంటి వాళ్ళు కాబట్టి మరి బ్రాహ్మణ్య దేవాయ అని చెప్పున్నారు, గోబ్రాహ్మణ హితాయ అని చెప్పున్నారు. ప్రతి బ్రాహ్మణుడు కూడా తమ ఇంట్లో సాలగ్రామ శిలను అర్చించేవారు పూర్వం. అందరికీ తెలుసు సాలగ్రామం అంటే ఎవరు? విష్ణువు అని చెప్పి. ఇప్పుడు బ్రాహ్మణుల చేత పూజింపబడేవాడు బ్రాహ్మణుల యొక్క హితమును కోరేవాడు అని చెప్పి చెప్పబడింది. ఈ విధంగా శాస్త్రాల్లో అనేకమైనటువంటి సందర్భాలు చెప్పడం జరిగింది. మరి కలియుగంలో మనం చూస్తే భాగవతం 12వ స్కందంలో చెప్పినట్టుగా బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే ఏదో మెడలో ఒక సూత్రం ఉంటే చాలు, సూత్రప్రాయ అని చెప్పి ఏమన్నారంట, కలియుగంలో కేవలం ఈ జంధ్యం అనేది ఉంటే వాడిని బ్రాహ్మణుడిగా అంగీకరిస్తారు. అంటే అదే బ్రాహ్మణత్వానికి ప్రతీక అనుకుంటారు. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారు కూడా ఒక ప్రవచనం ఇచ్చారనమాట, బ్రాహ్మణ బ్యాడ్జ్ ఆఫ్ ప్రెస్టేజ్ అని చెప్పి. బ్రాహ్మణ బ్యాడ్జ్ ఆఫ్ ప్రెస్టేజ్ అంటే ఏమిటి? ఇది ఒక ప్రతిష్టా చిహ్నంగా మారిపోయిందనమాట. ఇది ఈ జంధ్యం అనేది.
అయితే అదృష్టవశాత్తు శ్రీల ప్రభుపాదుల వారు వచ్చి మళ్ళీ ఈ యొక్క బ్రాహ్మణత్వాన్ని ఆయన అసలు నిజంగా బ్రాహ్మణులు అంటే ఎవరనేది సమాజానికి ఆయన చూపించారు. ఇంకా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ ప్రచారం కారణం చేత సమాజానికి ఇప్పటికీ కూడా బ్రాహ్మణులు అంటే కొంత విశ్వాసం అనేది ఉంది. ఇంకా చెప్పాలంటే శ్రీల ప్రభుపాదుల వారు తయారు చేసినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణుల యొక్క నడవడికను చూసి ఎవరైతే కుల బ్రాహ్మణులు అయి ఉన్నారో వారిలో కూడా కొంతమంది మళ్ళీ తాము వదిలేసినటువంటి కుల ధర్మాలను చేపట్టాలనే ప్రేరణను కూడా పొందారు చాలామంది. ఇది చాలా గొప్ప విశేషం. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు అన్నిటినీ కూడా పునరుద్ధరిస్తున్నారు. చాలామంది చూస్తాం మనం. చాలామంది ఇస్కాన్తో సంబంధంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు తమ తమ పూర్వ సాంప్రదాయాలను చేపట్టే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ తాము శ్రీ వైష్ణవులు అయితే శ్రీ వైష్ణవ సాంప్రదాయాలకు వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా చూడండి శ్రీల ప్రభుపాదుల వారు తెర వెనుక ఉండి అన్నీ కూడా పునరుద్ధరిస్తున్నారు. ప్రభుపాదుల వారు స్వయంగా చెప్తారు, ఏమంటారంటే ఈ గ్రంథాలు ఈ కలియుగ గాఢాంధకారంలో మునిగినటువంటి ఈ కలియుగ గాఢాంధకారము చేత దృష్టి లోపించినటువంటి జనులకు వెలుగుని ఇస్తాయి ఈ గ్రంథాలు అని చెప్పన్నారు. కాబట్టి ఇది ఒక ఏమన్నాలంటే ఇది సైలెంట్ రెవల్యూషన్ అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించిన ఈ యొక్క ఉద్యమం అనేది ఇది అనేక రకాలుగా సమాజంలో మార్పు తీసుకొస్తుంది. అంటే అది చూడగలిగిన వాళ్ళకి అది అర్థమవుతుంది అనమాట. ఎలా ప్రభుపాదుల వారి యొక్క ఈ ఉద్యమం ఆయన యొక్క గ్రంథాలు ఏ విధంగా అన్ని రంగాల్లోనూ కూడా మార్పును తీసుకొస్తున్నాయి క్రమక్రమంగా అనేటువంటి విషయాన్ని. అంచేత ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఒక వ్యక్తి జన్మతః బ్రాహ్మణుడై ఉండకపోవచ్చు. ఇక్కడ చెప్తున్నారు ఆయన ఈ బ్రాహ్మణుల కంటే బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టి కృష్ణుడు భగవంతుడిని అంగీకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా వేదము యొక్క అంతిమ అర్థం కృష్ణుడికి శరణాగతి పొందడమే అనేది తెలియని వారి కంటే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ద్వారా ఎవరైతే కృష్ణ భక్తి పరిచయం అయ్యి నియమాలన్నీ కూడా పాటిస్తూ ఎవరైతే కృష్ణుడిని అర్చిస్తూ ఉన్నారో వారు బ్రాహ్మణుల కంటే ఎక్కువ అని చెప్పి అన్నారు. చూడండి అవుతుంది కదా, వారు ఈ బ్రాహ్మణుల కంటే కూడా చాలా ఎక్కువట. అది ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ విషయం. ఇంకా ఈ శ్లోకంలో మనం చూస్తే మంగళ అను పదం చాలా ప్రధానమైందని చెప్పి అంటున్నారు. అంటే ఏది మంచిదో దానిని చేస్తూ ఏది మంచిది కాదో దానిని త్యజించుట మంగళము అని పిలువబడుతుందని శ్రీధర స్వామి వారు వ్యాఖ్యానించారట. ఏది మంచిదో అది చేయడం అంటే ఏమిటి? భక్తి యోగ నిర్వహణకు అనుకూలమైన సమస్తము అంగీకరించుట. అనుకూల్యస్య సంకల్ప అని చెప్పి అన్నారు. అంటే అనుకూల్యస్య సంకల్ప అంటే ఏమిటి? భగవంతుని యొక్క భక్తితో సేవకు అనుకూలించే వాటిని స్వీకరించడం. ప్రతికూల్యస్య వర్జనం, భగవత్ సేవకు అనుకూలించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వర్జించడము అని చెప్పి అన్నారు. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమంలో ఏం చేస్తారు? ఈ నియమాలన్నీ కూడా మేము 4 నిషిద్ధ నియమములు వీటిని మేము పెట్టడం జరిగింది. అంటే యమ నియమ అనేటువంటివి ఉన్నాయి. మా అంటే ఏవైతే చేయకూడదు, నియమ అంటే ఏమిటి? ఏవైతే చేయకూడనివి కానివ్వు అంటే చేయవలసినవి. కాబట్టి ఏమిటి యమ అంటే ఈ మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం అవి చేయకూడదు. నియమం ఏమిటి? ఖచ్చితంగా ప్రతిరోజు 16 మాలల హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. అలాగే కేవలం భగవత్ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. భగవద్గీత, భాగవతం ఇత్యాది వాటిని ప్రతిరోజు కూడా శ్రవణం, కీర్తనం చేయాలి. ఇవన్నీ కూడా చెప్పారు. మరి ఇవన్నీ చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటంటే ముఖాముఖి భగవంతుని చూడగలుగుతారట. భాష్యంలో చెప్పారు. ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉండొచ్చు చూడడానికి. చాలామందికి ఏమిటి ఇంతేనా అనిపించవచ్చు చూడండి. కానీ ఎవరు కూడా దీన్ని ఏదైతే భావావేశంతో కీర్తించడం, నృత్యం చేయడం అనే ప్రక్రియ ఇది అంతిమ లక్ష్యాన్ని ఇవ్వదు అని పొరపాటును కూడా అనుకోకూడదు ఎవరు కూడా ఈ కలియుగంలో అని చెప్తున్నారు. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి ప్రక్రియ ఈ కలియుగంలో. ఒకవేళ ఎవరైనా సరే దీన్ని జీవితాంతం అనుసరించినట్లయితే మరణ సమయంలో వారు ఖచ్చితంగా ఏమవుతారు? వాళ్ళు తమ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని భగవంతుని ముఖాముఖి చూడగలుగుతారని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇంకేమన్నారు? ఏ భక్తుడైతే ఇక్కడ చెప్తున్నారు ఆ విధముగా అతడు పూర్తిగా కృష్ణ భక్తి పరాయణుడిగా మారి కృష్ణుడు అంటే ఏమిటో తెలుసుకోగలుగుతాడు. భక్తుడు ఏ విధంగా హృదయంలో శ్రీకృష్ణుని నిరంతరం చూడగలుగుతాడో బ్రహ్మ సంహితలో చెప్పబడింది అని చెప్పుకుంటున్నారు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన చూడండి, ప్రేమ అనేటువంటి అంజనమును పూసుకోవడం ద్వారా, అంజనము అంటే కాటుగా అని చెప్పుకుంటాం, దానిని పూసుకోవడం ద్వారా అతడు ఎల్లప్పుడూ కూడా హృదయంలో అతడు చూడగలుగుతాడట. శ్యామసుందరుడు అయినటువంటి వాడిని హృదయంలో ఎప్పుడు కూడా చూడగలుగుతాడు. కాబట్టి బ్రాహ్మణత్వం యొక్క పరిపూర్ణ స్థితి ఇది అని చెప్పి అంటున్నారు. మరి బ్రాహ్మణత్వం అంటే ఇది శౌచంతో మొదలై, బ్రాహ్మణుడు అంటే శౌచం అనేది ఉండాలన్నమాట. చూడండి, శుభ్రత, పరిశుభ్రత అనేటువంటిది ఉండాలి.
మరి దాని ద్వారా బ్రాహ్మణుడు గుర్తించబడతాడు, సత్వగుణం అనేది గుర్తించబడుతుంది. ఇది ఆరంభం. కానీ దాని యొక్క పరిపూర్ణత ఏమిటి ఇక్కడ చెప్పారు. బ్రాహ్మణత్వం యొక్క పరిపూర్ణత ఏమిటంటే ఇది శౌచంతో మొదలై ఇది భగవంతుణ్ణి ఎల్లప్పుడూ కూడా హృదయంలో చూడగలగడంతో ఇది పూర్తవుతుంది అని చెప్పుకుంటున్నారు. అది నిజంగా బ్రాహ్మణత్వం అంటే. మరి అంత గొప్పది కాబట్టి ఆ విధమైనటువంటి బ్రాహ్మణులు, ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అర్పించబడినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది స్వయంగా భగవంతుడు స్వీకరిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి దయచేసి. బ్రాహ్మణులకి వైష్ణవులకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అని చెప్పన్నారు. చూడండి, బ్రాహ్మణత్వం అనేది మరొక రకంగా మనం చూసినట్లయితే ఈ వర్ణాశ్రమ వ్యవస్థలో 4 వర్ణాల్లో బ్రాహ్మణత్వం అనేటువంటిది ఒకటి. వైష్ణవుడైనటువంటి వాడు అతడు బ్రాహ్మణుడై ఉంటాడు ఖచ్చితంగా. కానీ బ్రాహ్మణుడు వైష్ణవుడై ఉండాల్సిన అవసరం లేదు. వైష్ణవుడు అంటే ఎవరు అంటే విష్ణు భక్త భవే దైవ అని చెప్పన్నారు. అంటే విష్ణువు యొక్క భక్తుడైనటువంటి వాడు, ఈ దైవ లక్షణాలు కలిగినటువంటి వాడు వైష్ణవుడు అనమాట. కాబట్టి ఎవరైతే విష్ణు భక్తుడైనటువంటి వాడు అప్పటికే బ్రాహ్మణ లక్షణాలని అప్రయత్నంగా కలిగి ఉంటాడు. నిజమైన వైష్ణవుడైతే ఖచ్చితంగా బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉంటాడు. అంటే అతడు ప్రత్యేకించి బ్రాహ్మణ లక్షణాల కోసం ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు, కానీ అతడు ఈ భక్తి విధానాన్ని చేపట్టడం వల్ల అతడు సహజంగానే ఈ బ్రాహ్మణ లక్షణాలను పొందుతాడు. మరి బ్రాహ్మణ లక్షణాలు ఏమిటంటే మనం చూసాం, శమోదమ తపస్సౌచం శాంతిరార్జవమేవచ, వీటన్నిటిని అప్రయత్నంగా పొందుతాడు. కానీ అంతకంటే ఇంకా ఎక్కువ ఏమిటంటే ఆస్తిక్యం, అంటే భగవంతుని పట్ల విశుద్ధమైనటువంటి భక్తిని కలిగి ఉంటాడు. కానీ బ్రాహ్మణులుగా చెప్పబడేవారు ఎవరైతే ఉన్నారో వారు బహుశా మనకి చూడండి పరతత్వం అనేది 3 విధాలుగా అనుభవం అవుతుందని చెప్పబడింది కదా. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అన్నారు. భగవంతుని యొక్క నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో, సర్వవ్యాపక బ్రహ్మమును ఆరాధించేవాడు బ్రాహ్మణుడై ఉండొచ్చు. చూడండి, బ్రాహ్మణుడైన వాడు కేవలం అక్కడితో మిగిలిపోవచ్చు. ఇంకా చెప్పాలంటే చాలామంది బ్రాహ్మణులు భగవంతుని యొక్క నిరాకార స్వరూపాన్ని కొలుస్తారు. కానీ ఎవరైతే పరమాత్మ సాక్షాత్కారాన్ని కూడా దాటి భగవత్ సాక్షాత్కారం ఏదైతే ఉందో ఆ భగవంతుణ్ణి సేవించే వాళ్ళని వైష్ణవులు అంటారు. కాబట్టి ఒక వ్యక్తి ఇప్పటికే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి శ్రీ విగ్రహాన్ని ఆకర్షణ కలిగి ఉన్నాడు, దాన్ని స్తుతిస్తున్నాడంటే అతడు ఇంకా ఉన్నత స్థితిలో ఉన్నట్టు అనమాట. కాబట్టి ఆ విధంగా బ్రాహ్మణుడికి వైష్ణవుడికి తేడా ఇది. కాబట్టి వైష్ణవుడు అంటే ఖచ్చితంగా అతడు బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉంటాడు. కానీ బ్రాహ్మణుడు అయినంత మాత్రాన ఒక వ్యక్తి వైష్ణవుడు అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సి. అయితే ఇది ఒక పెద్ద చర్చ, ఊరికే మీరు క్లుప్తంగా మీకు చెప్పాను. దీని గురించి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు ఆయన యొక్క కాలంలో ఒక గొప్ప దీని గురించి ఎంతో చర్చ చేశారనమాట ఒక సభలో. దీని గురించి దాని మీద ఒక గ్రంథం కూడా ఉంది, బ్రాహ్మణ ఓ వైష్ణవ అని ఏదో మొత్తానికి ఒక గ్రంథం కూడా ఉంది. మరి తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు, బెంగాలీలో ఇంగ్లీష్లో అయితే ఉంది. అది మొత్తానికి క్లుప్తంగా మనకున్న సమయాన్ని బట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకేమైనా విషయాలు ఉండొచ్చు, పెద్దలు సరిదిద్దవచ్చు. ఇందులో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? ग्रंथराज श्रीमद् भागवतम की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो।